మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రభు పని అంటే, ప్రభు పరిచర్య అంటే, ప్రభు సేవ అంటే, ఆత్మల భారం అంటే, సువార్త అంటే ఆశీర్వదింపబడటం, దీవించబడటం, సంతోషంగా జీవించడం అని అనుకుంటున్నారే తప్ప ప్రభు కోసం నిందలు పడాలి, ప్రభు కోసం అవమానాలు పడాలి, ప్రభువు కోసం కన్నీరు కార్చాలి, ఆ రోజులు ఉంటాయని ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఆ రోజులు గనుక వస్తే ఎందుకు పడిపోతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు కోసం, ప్రభు పని కోసం ప్రాణాలను సైతం పోగొట్టుకుంటారో వారి ప్రాణాలు తిరిగి లేపబడతాయి. ఆ ప్రాణాలు మాత్రమే రక్షింపబడతాయని కూడా దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడెన్నటికీ మనమందరం కూడా ఆయన చేసిన త్యాగను మరిచిపోకుండా ప్రభు పని కోసం, ప్రభు సేవ కోసం, ప్రభు పరిచర్య కోసం కొద్దిగా కష్టపడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఖచ్చితంగా మనమందరము కూడా యేసయ్యను ప్రకటించే ఆ సువార్తను అందరికీ తెలియజేసి ఆయన నిమిత్తం మన ప్రాణాలను సైతం పోగొట్టుకునే వారిగా ఉండి ఆ ప్రాణాలను రక్షించుకునే బిడ్డలుగా మనమందరం తయారవుదాం. దేవుడు ఈరోజు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు నాయన. తండ్రి, ఈ దినమున మాకిచ్చిన ఈ గొప్ప మాటలను బట్టి మీకు వందనాలయ్యా. నా తండ్రి, నీ కోసం, నీ పని కోసం, నీ సువార్త కోసం నాయన మా ప్రాణాలను పోగొట్టుకుంటే ఆ ప్రాణాలే రక్షింపబడతాయని, ఆ ప్రాణాలే తిరిగి లేపబడతాయని, ఆ ప్రాణాలే అగ్నితో మండుతాయని, వెలుగుతో నింపబడతాయని నీవు మాట్లాడిన దేవా, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీవు మాతో ఉండి మమ్ములను, మా ప్రాణములను సైతం పక్కన పెట్టి నీ పని చేసి బిడలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.